'45' శివరాజ్ కుమార్, ఉపేంద్ర ఇంకా రాజ్ పి. శెట్టి కలిసి యాక్ట్ చేసిన కన్నడ మల్టీ స్టారర్ మూవీ ఇది. సైమల్టేనియస్‌గా తెలుగులో కూడా రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య డైరెక్టర్‌గా మారి చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇది. సినిమా స్టార్టింగ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. రాజ్ బి. శెట్టి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. లైఫ్‌లో పెళ్లి, కెరియర్ అని సెటిల్ అవ్వాలనుకునే ఒక నార్మల్ కుర్రాడు. కానీ అనుకోకుండా ఒకరోజు ఉపేంద్రకి ఇష్టమైన ఒక కుక్కను యాక్సిడెంట్‌లో చంపేస్తాడు. ఇక్కడే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఉపేంద్ర ఆవేశంతో అతనికి 45 రోజులు టైమ్ ఇస్తాడు. నీ చావుకి కౌంట్‌డౌన్ మొదలైందని చెప్పి. ఈ ప్రాణభయం నుంచి రాజ్‌వీ శెట్టిని కాపాడడానికి శివన్న ఎంట్రీ ఇస్తాడు. అసలు ఉపేంద్రకి ఆ కుక్కంటే ఎందుకంత పిచ్చి? ఆ 45 రోజులు అనుకున్న మిస్టరీ ఏంటి? అనేది మిగతా స్టోరీ. సినిమాలో హైలైట్ ఏదైనా ఉందంటే అది ఆ ఫిలాసఫికల్ టచ్. గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి చనిపోయాక ఆ ఆత్మ తన ప్రయాణాన్ని పూర్తి చేయడానికి పట్టే సమయం 45 రోజులు. అదే టైటిల్ జస్టిఫికేషన్. మనం చేసిన కర్మ మనల్ని నీడలా వెంటాడుతుంది అనే కాన్సెప్ట్‌ని ఒక మాస్ కమర్షియల్ ఫార్మాట్‌లో చెప్పడానికి ట్రై చేశారు. చనిపోతామని తెలిస్తే మనిషిలో కలిగే పశ్చాత్తాపం, భయం వీటన్నిటిని చాలా డీప్‌గా టచ్ చేశారు. సినిమాకి మెయిన్ పిల్లర్ ఏంటి? ఆ 45 రోజులు సస్పెన్స్. అసలు ఆ టైం అయిపోయాక ఏం జరుగుతుంది? ఆ ట్విస్ట్ ఏంటి? అనేదే మనల్ని క్లైమాక్స్ వరకు వెయిట్ చేసేలా చెయ్యాలి. కానీ నిజం చెప్పాలంటే ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటనేది సినిమా స్టార్టింగ్‌లోనే నాకు అర్థమైపోయింది. మీరు గనుక రెగ్యులర్‌గా థ్రిల్లర్ సినిమాలు చూసేవారైతే డైరెక్టర్ ఇచ్చే చిన్న చిన్న హింట్స్‌ని బట్టి ఎండ్ గేమ్ ఏంటో ఈజీగా గెస్ చేసేయొచ్చు. వన్స్ మనకి ట్విస్ట్ ముందే తెలిసిపోతే, ఇక ఆ తర్వాత వచ్చే సీన్‌లు ఎంత గ్రాండ్‌గా ఉన్నా మనకి బోర్ కొట్టేస్తాయి. అదే కదా జరగబోతుంది. దీనికోసం ఇంత బిల్డప్ అవసరమా? అని అనిపిస్తుంది. తీసుకున్న పాయింట్ బావున్నా ఎగ్జిక్యూషన్ మాత్రం వరస్ట్‌గా ఉంది. చూస్తున్నంత సేపు మినిమమ్ ఎక్సైట్‌మెంట్ రాలేదు నాకు. పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే ముగ్గురికి ముగ్గురు సూపర్ చేశారు. 'రాజ్‌బీ శెట్టి' సినిమా అంతా భయపడుతూనే ఉన్నాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. కొన్ని ఎలివేషన్ సీన్స్ బావున్నాయి. కానీ స్టోరీలో దమ్ము లేనప్పుడు అవి ఎంతవరకు కాపాడగలవో చెప్పండి? ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకెంత సేపురా! త్వరగా కానీ అనేలా ఉంటది. ఇంకా వీఎఫ్ఎక్స్ అయితే కార్టూనే. చాలా లో క్వాలిటీగా ఉన్నాయి. 45 అనేది ఐడియా పరంగా బావుంది గానీ, ఎగ్జిక్యూషన్‌లో ఫెయిల్ అయింది. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అవ్వాల్సిన సినిమా ప్రెడిక్టబుల్ బోరింగ్ డ్రామాకే మిగిలిపోయింది. నాకు మాత్రం ఆ ట్విస్ట్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఐయామ్ నాట్ అట్ ఆల్ సర్ప్రైజ్డ్. మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.